కాళేశ్వరము శైవక్షేత్రం అనుకుంటా, త్రివేణి సంగమము ఆలయము శైవక్షేత్రం కాదంటారా? అంటే శ్రీశైలము ఇట్లా శ్రీశైలం అంటే దక్షిణ కాశీగా పిలుస్తారు కాళేశ్వరం. శైవక్షేత్రం కదా. అంటే మీకు దేవుడి మీద భక్తి ఉందా? నాకు ప్రజల మీద భక్తి ఉంది. నాకు దేవుడి మీద భక్తి లేదు. ఓకే, దేవుడి మీద భక్తి లేదు కాబట్టే నల్ల బెల్లాన్ని దేనికి వాడతారండి? నల్ల బెల్లాన్ని దేనికి వాడతారంటే, మీ దగ్గర గుడుంబ అంటారు, మా దగ్గర నాటుసారా అంటారు. అంటే ఆంధ్రాలో నాటుసారా అంటారు, ఇక్కడ మీ దగ్గర గుడుంబ అంటారు. గుడుంబాలోకి వాడే నల్ల బెల్లం తయారు చేసి గుడుంబాలోకి వాడతారు కదా. అలాంటి వ్యాపారాలు నిర్వహించే ఒక వ్యక్తికి కాళేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించాలని పుట్టామధు గారు తీర్మానం చేశారు. అందుకే ఈరోజు మీరు అంటున్నారు దేవుడి మీద నాకు నమ్మకం లేదు, దేవుడి మీద భక్తి లేదు అంటున్నారు. కాబట్టి ఒక అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి, అంటే ఎంతో చరిత్ర కలిగిన, ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఆ శైవ క్షేత్రానికి, ఒక కాళేశ్వర స్వామి ఆలయానికి అలాంటి వ్యక్తిని చైర్మన్గా నియమించాలి అనుకున్నప్పుడే పుట్టామధు గారి యొక్క సచ్చీలత ఎంత అర్థమవుతుంది. ఇక్కడ ఆయనకు కిరాణా షాప్ ఉందండి. కుటుంబ బెల్లం వ్యాపారి కాదు ఆయన. ఆయన కిరాణా షాప్ ఉంది. ఆయన మా మంచి హార్డ్ కోర్ కార్యకర్త. మాకు కాటారం సెంటర్లో అడుగుపెట్టే పరిస్థితి లేనప్పుడు మాకు ఆశ్రయం ఇచ్చింది ఆయన. సో టీఆర్ఎస్ పార్టీ జెండా నిలబడడానికి ముఖ్య కారకుడు అతను. ఒక కిరాణా కొట్టు వ్యక్తి టీఆర్ఎస్ జెండా పాతలేనప్పుడు మీకు స్థానం కల్పించారు అంటే ఆయన ఒక కిరాణా కొట్టు ఉండే వ్యక్తికి అంత పరిస్థితి ఉంటుందా? అంత ఆర్థిక పరిస్థితి ఉంటుందా? అంటే మిమ్మల్ని ఆదరించాడు, మీకు స్థానం కల్పించాడు, ఎంత ఉంటే ఇస్తాడు ఆయన? ఆర్థిక పరిస్థితి లేదు. అక్కడ ఎంతో మంది ఆర్థికంగా ఈయన లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అక్కడ కాటారం సెంటర్ ఇప్పుడు బాగా బిజినెస్ సెంటరు. ఆయన మంచి వ్యాపారవేత్త, మంచి భక్తుడు. కిరాణా అంగడి అంటారు, వ్యాపారవేత్త అంటారు. వ్యాపారవేత్త అంటే కిరాణంలో మంచి పెద్ద షాప్ ఉంది అతను. చాలా పెద్ద షాప్, మంచి షాప్ ఉన్నది. మంచి రిలయన్స్ మార్ట్ లాగా అంత పెద్దగా లేకపోయినా ఆ గ్రామంకు సంబంధించిన పెద్ద షాపే. తర్వాత ఆయన పెద్ద భక్తుడు, 18 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి భక్తుడు, దైవాన్ని నమ్ముకున్న వ్యక్తి. సో అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా ఆయన నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు. కనుక వ్యాపారం వేరు, భక్తి వేరు. కనుక మీరు బెల్లం అమ్మినోళ్ళు గుడుంబ వ్యాపారులు ఆయన అని ముద్ర వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశము. కనుక బెల్లం వ్యాపారి కాదు, కిరాణా షాప్ ఉన్నటువంటి ఓనరు. తర్వాత ఆయన దైవభక్తుడు కూడా. కనుక ఆయనకి ఇస్తే ఇక అంతకు మించి నాయకులు ఎవరు లేరా మీకు? అసలుకి ఆలయ ట్రస్ట్, కాళేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ చాలా మంది ఉన్నారు. కానీ మీకు తెలియదు మంత్రిలో పరిస్థితులు. కాటారం అనేది మాజీ ఎమ్మెల్యే గారి ఓన్ మండలం. అక్కడ మేము మా తల్లి గారి పేరు మీద ట్రస్ట్, పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అంబలి పోయాలని అనుకున్నాం. అంబలి తెలుసుగా, తెల్ల జొన్నలతోటి చేస్తారు అంబలి పోయాలంటే మమ్మల్ని అంబలి కూడా పోయకుండా అడ్డుపడ్డారు. ఆ రోజు ఈయన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక అడ్డా చూపించి అక్కడ మా ట్రస్ట్ ద్వారా అంబలి పోసే అవకాశాన్ని కల్పించి మేము ఒకటి గిరిజన కలోత్సవాలు పెట్టాలనుకున్నాం. గిరిజనుల కలోత్సవాలు పెట్టాలంటే కూడా ఒక ల్యాండ్ ఓనర్తో మాట్లాడి ఆ కలోత్సవాలను సక్సెస్ చేసింది. మేము అక్కడ పోయినప్పుడల్లా మాకు కూర్చొని పెట్టి ఇంత ఛాయ్ పోసి అక్కడ 10 మందిని కలిపి మా ఆర్గనైజేషన్ సహకరించాడు. కనుక మేము ఆయనకి ఇస్తే మీరు కుటుంబం అంటే